అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసేదానికి ఈ సంఘం అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, హాస్టల్ యొక్క సమస్యలు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇంకా వివిధ రకాల సమస్యలు అనేటివి విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం. సంస్థలు గల్లీన పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు మభ్యపెడుతున్నారు. వీటన్నిటిపైన అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ముందుండి వారి యొక్క సమస్యలు పోరాటం చేయడానికి ముందుంటుందని తెలియజేస్తున్నాం. హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేయడానికి ఏదైతే ఫెడరేషన్ ముందుండి ఉద్యమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ జై భీమ్. అందరూ ఒక్కసారి జై భీమ్, జై భీమ్. ఓకే. అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ప్రథమ రాష్ట్ర మహాసభలు కడప నగరంలో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తు కర్తవ్యాలను, భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం విద్యారంగంలోని సమస్యలను పరిష్కారం చేయాలి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపైన పోరాటాలు రూపొందించుకొని ఆ పోరాటాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక వర్గాలపైన ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపైన, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలో తీర్మానించినటువంటి నిర్ణయాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు, పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి మహాసభలు నిర్ణయాత్మకంగా ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్లక్ష్యంగా ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తామని చెప్పి, ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు సకాలంలో ఇస్తామని చెప్పేసి, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతామని, ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి నాణ్యతమైన ఆహారాన్ని అందిస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాల్లో మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వాటన్నిటిని అమలు చేయకుండా, వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మొండిగా, దుర్మార్గంగా ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ హామీలన్నిటినీ అమలు చేయడం కోసం, హామీలన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించి, ఈ రాష్ట్ర మహాసభలలో కర్తవ్యాలు, ఈ రాష్ట్ర మహాసభలలో నిర్ణయాలు చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వాటినన్నిటినీ సాధన కోసం విద్యార్థి లోకాన్ని, విద్యార్థులను, యువకులను, నిరుద్యోగులను వాళ్ళందరినీ ఏకతాటిపైకి వాళ్ళందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ మహాసభల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శంకరు, PRSYF రాష్ట్ర కన్వీనర్. ఈరోజు కడప నగరంలో అంబేద్కర్ యూత్ ఫెడరేషన్ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలకు సౌహార్ద సందేశం ఇవ్వడానికి మేము కూడా రావడం జరిగింది. ఈ మహాసభలు, మొదటి మహాసభలు కడప నగరంలో ఉత్సాహభరితంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భవిష్యత్తులో విద్యారంగ సమస్యల కోసం ఉమ్మడి ఐక్య కార్యాచరణ రూపొందించాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ఈ మహాసభలో ఒక ప్రణాళిక రూపొందించి భవిష్యత్తులో KG to PG వరకు ఉచిత విద్య కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీల కోసం, కానిస్టేబుల్ పోస్టులు భర్తీల కోసం, లేకపోతే వివిధ రకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేయబోతా ఉన్నాం. భవిష్యత్తులో విద్య, వైద్యము, ఉద్యోగ అవకాశాల కోసం ఉమ్మడి కార్యాచరణ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలిసి పోరాటం చేయడానికి సంసిద్ధంగా అవుతా ఉన్నాం.
ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చిందో వాటినన్నిటిని అమలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుబ్బరాయుడు, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కడప నగరంలో అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో మొదటి రోజు నిర్వహించడం జరిగింది. రేపు జిల్లా కమిటీ అదేవిధంగా రాష్ట్రంలో సమస్యలపైన నిరంతరం పోరాటం చేయడానికి ఈ విద్యార్థి సంఘం ముందుంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తేవడం జరిగింది. ఏదైతే హాస్టల్ సమస్యలపైన హాస్టల్లోకి ఎంటర్ కావద్దని ఒక సమస్య ఒక జీవో తేవడం జరిగింది. అదైతే ఏదైతే ఉందో జీవో ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిరంతరం ఈ విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యలపైన ముందుండి సమస్యలు తెలుసుకుంటూ నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఓబయ్య, అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. కడప నగరంలోని పద్మశ్రీ వొకేషనల్ కాలేజీ నందు రాష్ట్ర మహాసభలు మొదటి రోజు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు వివిధ సంఘాల నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఈ ప్రతినిధుల్లో భాగంగా ఈరోజు యొక్క భవిష్యత్తు కార్యాచరణ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క సమస్యల కోసం ఈ విద్యార్థి సంఘము నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. రెండవ రోజు ఈ విద్యార్థుల యొక్క సమస్యలపైన పోరాటం చేసి రేపు నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు జగన్ నాయక్, ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కడప నగరంలోని పద్మశ్రీ వొకేషనల్ కాలేజీ నందు ఈరోజు అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ఓబై రాష్ట్ర అధ్యక్షులు ఓబై అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మొదట రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ యొక్క సభలో ఉద్దేశించి కార్యాచరణ అనేది ఈ యొక్క మహాసభల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ఈ యొక్క కార్యాచరణను మామూలుగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యాచరణను సంఘటితం చేయాలనేసి ఈరోజు ఈ మహాసభలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.